రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మరొక 150 మంది తోడయ్యే అవకాశం ఉన్నది. ఎట్లా తోడైతారని మీరు అడుగుతారా? బీజేపీ అంటే ఇష్టం లేనోళ్ళు, కాంగ్రెస్ అంటే ఇష్టం లేనోళ్ళు, ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్ లెక్కనే దేశంలో దగ్గర ఓ 10-15 ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నది, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఉన్నాడు, ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు ఉన్నారు, ఉత్తరప్రదేశ్లోనే సమాజ్వాదీ పార్టీ ఉన్నది, అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇట్లా ఈ దేశంలో అటు కాంగ్రెస్ పొడగిట్టనోళ్ళు, ఇటు బీజేపీ వాసన పడనోళ్ళు దేశంలో ఈరోజు మన మధ్యలోనే 150-170 సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. మనం ఒకటే ఆలోచించుకోవాలి, ఎంతసేపు మంది కోట్లేసి కాంగ్రెస్కో బీజేపీకో ఓట్లేసి మళ్ళా వాళ్ళ ముంగడపై దండం పెట్టి దరఖాస్తు ఇచ్చే అవసరమైంది. మన ఓట్లు మనకే, మన ఇంటి పార్టీ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ కేసుకొని మనోళ్ళను 16 మందిని 16 సైనికులను ఢిల్లీకి పంపించి మన నాయకుడు కేసీఆర్ గారికి బలమిచ్చి అవసరమైతే రేపటి రోజున దేశానికి దశ దిశ నిర్దేశం చేసే ఒక బాధ్యతను మన నాయకుడు కేసీఆర్ గారికి ఇచ్చే దమ్ము సత్తా మనకున్నప్పుడు మందికి ఓటేసుడు ఎందుకు, దండం పెట్టుడు ఎందుకు, దరఖాస్తులు ఇచ్చినందుకు దయచేసి ఆలోచన చేయండి. మీరు అనుకోవచ్చు ఏమొస్తుంది నిజంగానే ఢిల్లీలో మనోళ్ళు ఉంటే అని. ఏమొస్తుందంటే ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు, సిద్దిపేటకెళ్ళి రాంగా సిరిసిల్లకెళ్ళి రాంగా కాలువలు కనబడుతున్నాయి ఎక్కడికక్కడ. గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మన అప్పర్ మానేరు చెరువులు నింపి, చిన్నప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు, చిన్నప్పుడు ఆయన గూడూరుకు వచ్చి ఇక్కడనే వాళ్ళ అక్క ఇక్కడ ఉంటుండే గూడూరులో, అక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఆ గూడూరు కాలువలలో, మానేరు కాలువలలో, నర్మాల చెరువు కాలువలలో ఈతలు కొట్టిన నేను నాకు యాదుకున్నదని చెప్పి ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటారు కేసీఆర్ గారు. అట్లాంటి పరిస్థితి మళ్ళా రావాలంటే మన కాలువలు నీళ్లతోని 2 పంటలకు నీళ్ళు ఇచ్చే విధంగా కలకల్లాడాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావాలి. రాబోయే 6 నెలలు అది పూర్తి అవుతున్నది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు మనం 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇవాళ గోదావరి నీళ్ళని తీసుకొచ్చి ఒక 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే తందుకు తెలంగాణలో 80,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. రేపటి రోజున వినోదన్న గెలిచి కేంద్ర మంత్రిగా ఉంటే ఏమొస్తుంది మనకంటే, ఢిల్లీలో టీఆర్ఎస్ వాళ్ళు చక్రం తిప్పితే ఏమొస్తుందంటే ఆ 80,000 కోట్ల రూపాయలల్లో 90% రూపాయలు, 90% పైసలు ఢిల్లీకి వెళ్ళే కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. మనం కేవలం 10 పైసలు పెట్టాలి, 90 పైసలు ఢిల్లీకి వెళ్ళి వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి నిధులు తెచ్చుకునే అవకాశం ఎప్పుడు వస్తుంది? మనోళ్ళు అక్కడ ఢిల్లీలో మెడలు వంచే పరిస్థితిలో ఉంటే, మన గులాబీ సైనికులు ఢిల్లీలో ఉంటే అప్పుడు వస్తుంది తప్ప లేకపోతే రాదు. ఇంకొక మాట కూడా నేను మీకు యాద్ చేస్తున్నా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి మంచి కార్యక్రమాలకు కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి అక్కడి వాళ్ళే ఉత్తరం రాసిండ్రు. కేంద్రంలో ఉండే నీతి ఆయోగ్ అనే సంస్థ ఉంటుంది, సిఫారసు చేసింది, అయ్యా నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి గారు, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మంచి పథకాలు తీసుకున్నాడు, మంచి పని చేస్తున్నాడు, ఆయనకు ఒక 24,000 కోట్లు ఇస్తే మంచి జరుగుతుంది, దేశం మొత్తానికి కూడా మంచి జరుగుతుందని చెప్పి వాళ్ళు సిఫారసు చేసినారు. 24,000 కోట్లు ఇవ్వమని చెప్పి నీతి ఆయోగ్ చెప్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 24 పైసలు కూడా ఇయ్యలే. ఎందుకు ఇయ్యలే? ఇలా దేశంలో ఎట్లా నడుస్తున్నది కథ అంటే, బడితే ఉన్నోందే బర్రె, ఎవరి దగ్గర కట్టి ఉంటే వాడే బర్రెని మలుపుకొని పోతూనే ఉన్నాడు. అట్లా నడుస్తున్నది ఇవాళ దేశం. కట్టె మరి ఎవరి దగ్గర ఉన్నది ఇవాళ దేశంలో? నరేంద్ర మోడీ చేతులు ఉన్నది. అందుకే అన్ని మలుపుకొని బీజేపీ వాళ్ళు పాలించే కాడికే తీసుకొని పోతున్నాడు. అందుకే ఆలోచన చేయాలి, మనం జాగ్రత్తగా విచారించాలి. ఇవాళ మీరు ఒక్క విషయం గమనించండి, ఎప్పటి నుంచో మనం కొట్టుకుంటున్నాం, మన కరీంనగర్కు రైలు రావాలి, హైదరాబాద్కి వెళ్ళి రైలు మార్గం కావాలి, మన సిరిసిల్ల మీదకి వెళ్ళి పోవాలి, సిద్దిపేట మీదకి వెళ్ళి పోవాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాం. కానీ ఎప్పుడైంది ఆఖరికి అది దాకా రైలు వచ్చిందంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల వల్ల వచ్చింది. సగం పైసలు మీరు కేసీఆర్ గారికి దీవెన ఇచ్చింది కాబట్టి సగం పైసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం కడితే గజ్వేల్ దాకా వచ్చింది. రేపటి రోజున సిద్దిపేట మీకెళ్ళి సిరిసిల్ల, వేములవాడ, బోయిన్పల్లి, కరీంనగర్ దాకా రైలు రావాలంటే మనోళ్ళు ఢిల్లీలో ఉండి అక్కడ మెడలు వంచే పరిస్థితిలో ఉంటే మీ అందరి సిరిసిల్లలో, సిద్దిపేటలో రైలు కూత వినబడుతుంది. ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎట్లున్నది ఇవాళ దేశం ఎట్లా నడుస్తున్నదంటే, రైల్వే మంత్రి ఎవరుంటే రైలు వాళ్ళ రాష్ట్రానికి ఉరుకుతున్నాయి. పశ్చిమ బెంగాల్కు మమతా బెనర్జీ రైలు మంత్రి ఉంటే పశ్చిమ బెంగాల్కు రైళ్లు ఉరుకుతాయి.
లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రి అయితే బీహార్కు రైళ్లు పోతాయి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఆయన ప్రధానమంత్రి కాగానే బుల్లెట్ రైలు ఢిల్లీకి వెళ్ళి గుజరాత్ కురికింది, గుజరాత్ మీదకి వెళ్ళి ముంబైకి పోయింది తప్ప మన తెలంగాణ ముఖం మాత్రం చూడలే. ఎందుకు ఉండాలి మనోళ్ళు ఢిల్లీలో అంటే ఇందుకు ఉండాలి. వాళ్ళు లేకపోతే కానరు. ఢిల్లీలో మనకు ఆనేటోళ్ళు ఉన్నారు. దబ్బన పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంపీలు గెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంది ఢిల్లీలో? వాళ్ళు పైన మోడీ గారు రాహుల్ గాంధీ గారు స్టాండ్ అంటే స్టాండు, సిట్ అంటే సిట్టు, లేవమంటే లేవాలి, కూసోమంటే కూర్చోవాలి, కానీ సొంతంగా చేసేది ఏమి ఉండదు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. అదే మన తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలైతే, మన కారు గుర్తు మీద గెలిచిన సైనికులైతే పేగులు దిగేదాకా అవసరమైతే కొట్లాడే దమ్ముండే ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది మాట్లాడుతున్నారు 16 మంది ఎంపీలతో ఏం చేస్తారా మీరు? 16 మంది ఎంపీలు ఉంటే దేశాన్ని శాసిస్తారా మీరు? గత దమ్మున్నదా మీకు అంటున్నారు. నేను ఒకటే అంటున్నా, ఇద్దరు ఎంపీలతోని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు 16 మందిని అప్పచెప్తే ఏం చేయగలుగుతాడో ఒక్కసారి మీరే ఆలోచించమని చెప్పి నేను గట్టిగా విచారించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎంతమంది ఉన్నారన్నది కాదు, వాళ్ళు ఎంత శాతనైన వాళ్ళు, ఎంత గట్టి వాళ్ళు అన్నది ముఖ్యం. 100 మంది ఉండొచ్చు, 150 మంది ఉండొచ్చు. కౌరవులు 100 మంది ఉండే, ఏం చేసిర్రు? పాండవులు 5గురే. పాండవులు వాళ్ళ కొంప ఉచ్చుకున్నారా లేదా? కౌరవులది ఎంత మంది ఉన్నారన్నది కాదు, ఎంత చిక్కగా, ఎంత గట్టిగా, ఎంత దమ్మున్నోళ్ళు పార్లమెంట్కి పోయిర్రు అన్నది ముఖ్యం తప్ప ఇంకోటి కాదు. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాంగా నేను కూడా సిద్దిపేటకి వెళ్ళి వచ్చిన ముస్తాబాద్ రోడ్లు ఎంత బాగైనాయో మీ కళ్ళ ముంగట మీరే చూస్తున్నారు. పక్కనే చెరువు, మరి రేపటి రోజున హైదరాబాద్ వాళ్ళు వచ్చి కూడా అసురే పడాలి, ఇది ట్యాంకు బండా లేకపోతే ముస్తాబాద్ పెద్ద చెరువు అని చెప్పి ఆగమయ్యేటట్టు అది కూడా మంచిగా చేసుకుంటున్నాం. ఊరూరు బాగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మా అక్క చెల్లెలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ముస్తాబాద్లో చాలా మంది బీడీ కార్మికులు ఉంటారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి మా అక్క చెల్లెలందరూ. ఇదివరకు ఎప్పుడన్నా ఏదన్నా ప్రభుత్వం మీ గురించి ఆలోచించిన ప్రభుత్వం ఉన్నదా? బీడీ కార్మికురాలైన అక్క చెల్లెల గురించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా ఆయన విచారించి మీరు అడగకముందే నెలకు 1000 మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చే నెల నుంచి మే నెల నుంచి పెద్ద మనుషులు ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటున్నారో, మా నేతన్నలు ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటున్నారో, గీత కార్మికులు ఎవరైతే ఈరోజు 1000 రూపాయల పెన్షన్ వస్తుందో, మా బీడీ కార్మికురాలైన అక్క చెల్లెళ్ళు ఎవరైతే 1000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో, ఒంటరి మహిళలు ఎవరైతే 1000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో, వచ్చే నెల నుంచే మీ అందరికీ 2016 రూపాయలు రాబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు చాలా మంది అడిగిన మేము ఎలక్షన్లో తిరిగేటప్పుడు 65 ఏళ్ళు ఉన్నది వయసు, దాన్ని తగ్గియాలి. మరి 65 ఏళ్ళకి కాదు, ఇవాళ రేపు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు 57 ఏళ్ళకేమో పోయినాయి, మేము కూడా ముసలోళ్ళం అయిపోతున్నామంటే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. 57 ఏళ్లకే పెన్షన్ 2000 పెన్షన్ కూడా మే నెల నుంచి ప్రారంభం కాబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అంటే దగ్గర మరొక 8 లక్షల మందికి అదనంగా పెన్షన్లు కూడా రాబోతున్నాయి. మా బీడీలు చుట్టే అక్క చెల్లెలను అడిగినరు, అన్న పిఎఫ్ కట్ ఆఫ్ 2014 పెట్టినరు, దాన్ని మార్చాలన్నారు. దాన్ని కూడా మార్చినాం. ఇదివరకు ఎవరైనా బీడీలు చుట్టే అక్క చెల్లెలకు రాకపోతే ఇప్పుడు వాళ్ళకు కూడా 2018 దాకా కట్ ఆఫ్ పెంచినాం కాబట్టి వాళ్ళకు కూడా తప్పకుండా పెన్షన్ వస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా రైతన్నలు ఇక్కడ ఉన్నారు, అందరూ రైతు బిడ్డలే, మొత్తం అందరూ కూడా రైతు బిడ్డలే. ఇక్కడ ముస్తాబాద్ మండలం అంటేనే వ్యవసాయం మీద ఆధారపడ్డ మండలం. మీకు నీళ్లు కూడా తొందరలోనే రాబోతున్నాయి. రాబోయే 4-5 నెలల్లోనే మీకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత, గోదావరి నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కానీ వ్యవసాయం చేసే రైతన్నలు ఒక్క మాట ఆలోచించాలి. మీరు దుక్కి దున్నేటప్పుడు, నాగలు కట్టేటప్పుడు, నాగలు కడితే నాగలికి అయితే 2 ఎడ్లనన్న కడతారు, 2 కొల్ల లేదా 2 దున్నపోతులన్న కడతారు. అంతేనా నేను చెప్పేది? వాస్తవమేనా? మరి ఒక దిక్కు ఒక ఎద్దును, ఇంకో దిక్కు ఇంకో దున్నపోతును కట్టినామనుకో ఏమవుతుంది? అవుతుందా వ్యవసాయం? సాగుతుందా? కుక్కలు దింపిని ఇస్తారు, అవుతుందా? అటు వీక్తుంది, ఇటు వీక్తుంది. ఇప్పుడు పార్లమెంట్ కథ కూడా గంతే. మీరు మొన్న 3 నెలల కిందటనే మీరు మాకు ఓట్లు ఎత్తిరి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, గులాబీ జెండా కారు గుర్తు మంచిగా ఉండాలని దీవెన పెడితిరి. మళ్ళా 3 నెలల తర్వాత దబ్బన పుసుక్కున ఇంకేదో ఆలోచించి ఇంకో దిక్కు చూసిండ్రు అనుకో, అది అటు గుంజా, మేము ఇటు గుంజా, ఇటు కాకుండా అవుతుంది ఆయన పరిస్థితి. అందుకే దయచేసి మీకు దండం పెట్టి చెప్పేది, మీ అందరి ఆశీర్వాదం కోరేది,
మన పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉంటేనే రేపటి రోజున రాష్ట్రానికి కావాల్సినవన్నీ ఒక్కొక్కటిగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వినోద్ కుమార్ గారు మన ముస్తాబాద్ మండలానికి ఒక వాగ్దానం కూడా ఇచ్చినారు. రైతులందరికీ లాభమయ్యే విధంగా, రైతు కూలీలకు లాభమయ్యే ముస్తాబాద్ మండలంలోనే అతి త్వరలోనే వినోదన గెలిచిన తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాన్ని కూడా మన ముస్తాబాద్ లోనే పెట్టుకుందాం. రైతులందరికీ లాభమయ్యే విధంగా చూసుకుందాం. ఆ పైన ఉండే ఊళ్ళు మద్దికుంట కానీ మోయిన్కుంట కానీ మీకు కూడా హై లెవెల్ కాలువ ద్వారా మీకు కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత మనది, మన ప్రభుత్వాన్ని, నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1 ఇంచు భూమిని కూడా ముస్తాబాద్ లో ఇడిచిపెట్టకుండా ఎక్కడ సాగుకు యోగ్యంగా భూమి ఉంటే అక్కడికి నీళ్లు తెచ్చే బాధ్యత అవసరమైతే ప్రత్యేకంగా లిఫ్టులు పెట్టైనా సరే ప్రతి చెరువు నింపుతాం. ప్రతి అంగుళం, ప్రతి ఇంచును బ్రహ్మాండంగా సాగునీటితోని సస్యశ్యామలం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏ తీరుగా మనం పనిచేసినామో, ఏ తీరుగా మనం గ్రామాల అభివృద్ధి చేసినామో నాకంటే బాగా మీ అనుభవంలోనే ఉన్నది. అన్ని రకాలుగా 89,000 ఓట్ల మెజారిటీ మొన్న ఇచ్చినారు. నేను మీకు దండం పెట్టి ఒకటే చెప్తున్నా, ఈసారి మాత్రం 89,000 కాదు, కొద్దిగా ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే వినోద్ కుమార్ గారు నాకంటే మంచోడు, వినోద్ కుమార్ గారు నాకంటే పెద్దవాడు, నాకంటే పెద్ద పదవిలో ఉండబోతున్నాడు ఢిల్లీలో. అట్లాంటి వినోదన్న ఢిల్లీలో ఉంటే రేపటి రోజున మన ప్రాంతానికి చాలా లాభం జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి 1,00,000కు తక్కువ కాకుండా మెజారిటీ ఒక్క సిరిసిల్ల నియోజకవర్గం నుంచి రావాలి. ముస్తాబాద్ నుంచి ఇంకా బాగా రావాలి. మొన్న కొద్దిగా కింద మీద చేసిరు ముస్తాబాద్ కానీ ఈసారి కొద్దిగా ఎక్కువనే రావాలి. మొన్న తంగలపల్లోళ్ళు, ముస్తాబాద్ వాళ్ళు, గంభీరావుపేటల కంటే, ఎల్లారెడ్డిపేటల కంటే మీరు కొద్దిగా తక్కువ ఆశీర్వాదం ఇచ్చింది. ఈసారి అట్లా కాకుండా ముస్తాబాద్ మండలంలో కూడా పెద్ద మెజారిటీ ఇచ్చి వినోద్ కుమార్ గారికి, కేసీఆర్ గారికి మీ దీవెన ఇచ్చి గెలిపించి పార్లమెంటుకు పంపించండి. పార్లమెంటులో మనకి ఏం కావాలన్నా రేపటి రోజున కేంద్రంలో ఒక పెద్ద దిక్కుగా, పెద్దన్నగా వినోదన్నను మనం బ్రహ్మాండంగా ఏది కావాలన్నా చేసుకునే విధంగా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించి పని చేసుకుందామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మళ్ళొక్కటే మాట చెప్తా ఉన్నా. చివరగా కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్